అనేది మనం మొదలు పెడతాం. ప్రభు బల్ల అనేది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ ఎక్కడ మనకు స్టార్ట్ అయింది అనేది మనం ధ్యానిస్తే మనకు కొంత అసలు బల్ల పొందడానికి కొంత మనకు ఆ అనుకూలత అనేది దొరుకుతుంది. మొట్టమొదటిగా బల్ల ఎక్కడ ఆరంభించబడిందో చూద్దాం. చదవండి. ఆదికాండము 14వ అధ్యాయం, జెనసిస్ 14 అందరం చదువుకుందాం. 17, 18, 19, 17, 18 చాలు చదవండి. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకును రాజులోయ షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చింది. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఏమని రాయబడింది? రొట్టెయు ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. ఎవరి దగ్గర తీసుకొచ్చారు, ఎప్పుడు తెచ్చారనేది ముఖ్యం. ఈరోజు దైవ సేవకులు లేక పెద్దలు ప్రభు బల్లను విరిచి మీ చేతికి ఇస్తున్నారు, సహోదరులు మీకు అందిస్తున్నారు. నిజానికి ఈ బల్ల అనేది మొట్టమొదటి తీసుకున్నది ఎవరండి? అబ్రహాం. ఇచ్చింది ఎవరు? షాలేము రాజు. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? షాలేము రాజు, ద కింగ్ ఆఫ్ షాలేం. అయితే జెరూషలేముకు పూర్వ పేరు షాలెం. అయితే ఈ అంటే షాలేము రాజు అంటే జెరూషలేం రాజు కాదు ఈయన సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అబ్రహాం జీవితంలో దేవుడు అబ్రహాముకు 10 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిసార్లు? 10 మార్లు. అది వేరే భాగము. ఈ 10 సార్లు అబ్రహాముకు ప్రత్యక్షమైన ప్రతిసారి దేవుడు అబ్రహాముకు పరీక్ష పెడతాడు. ప్రత్యక్షమయ్యాడు అంటే చెప్పాలి మీరు, కొంచెం ఫ్రీగా వినండి, బరువుగా వినకండి. ప్రత్యక్షమయ్యాడు అంటే పరీక్ష ఉంటుంది. పరీక్షలో పాస్ అయితే మళ్ళా ప్రత్యక్షమవుతాడు. మీరు గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 10 మార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రాహాముకు. దానిలో ఇదొక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో అబ్రాహాముకు ఊరికే ప్రత్యక్షం కాడు. చెప్పండి, దేవుడు అందరికీ ఊరికే ప్రత్యక్షం కాడు. నీకు నాకు ప్రత్యక్షం కావాలంటే ఊరికే అంత సులభమా? ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన దృష్టిలో నువ్వు ఆ పరీక్ష పాస్ అవ్వాలి. నువ్వు పాస్ అయ్యావంటే ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు. బైబిల్ అంటుంది, నన్ను నేను అతనికి కనుపరుచుకుందును, అతనికి ప్రత్యక్షమగుదును. 1 28:9 అతనికి నేను ప్రత్యక్షమగుదును. కాబట్టి దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలంటే ఒక చిన్న ఇక్కడ క్లూ పెట్టాడు, చిన్న ఆధారం. ఏమిటి ఆధారం అంటే ఒక పరీక్ష వచ్చింది అబ్రాహాంకి. ఏమిటి ఆ పరీక్ష అంటే తన సహోదరుని యొక్క కుమారుడి పేరు లోతు. ఏం పేరు? తన పేరు లోతు. లోతుకి అబ్రాహాంకి మధ్య గొడవైంది, జగడమైంది. అబ్రాహాం పనివారికి లోతు పనివారికి ఏమైందంట? జగడమాడిరి. దే హ్యావ్ ద క్వారల్. యుద్ధమైంది. అంటే యుద్ధం అంటే జగడం ఈ భాషలో. ఈ జగడం అయితే మాట ఎక్కువైతేనే వాళ్ళిద్దరు కూర్చున్నారు. అబ్రాహాము లోతు కూర్చొని అయ్యా మన ఇద్దరం ఇంకా కలిసి ఉంటే రోజు ఇదే కథ అవుతుంది. నువ్వు చూడు, నువ్వు కుడివైపు పోతే నేను ఎడమవైపు పోతా, నువ్వు ఎడమవైపు పోతే నేను కుడివైపు వెళ్ళిపోతా, నీకు ఏ దిక్కు కాలో కోరుకో, ఈరోజుతో మన ఇద్దరము డిపార్ట్ అయిపోదాం అన్నాడు. అంటే లోతు ఇటువైపు చూశాడు, అది ఏదేం తోటలాగుంది, సొదొమ గొమెర్రా, నాకు అది నచ్చింది, అటు పోతా అన్నాడు. తన పనివారిని అందరిని తీసుకొని అటు వెళ్ళిపోయాడు. ఇటు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు, అక్కడ బాగా సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన తర్వాత ఈ సొదొమ మీదకి 4 రాజులు యుద్ధానికి వచ్చారు. ఎంతమంది రాజులు? అంత పెద్ద ఈ 14వ అధ్యాయం చదువుకోండి మీరు. తర్వాత 4 రాజులు యుద్ధానికి వచ్చి తర్వాత ఈ సొదొమ చుట్టుపక్కల కూడా 4 రాజ్యాలు ఉన్నాయి. ఆ 4 రాజ్యాలని జయించుకొని పోతా ఆ ఊరిలో ఉన్న అంటే పనికి వచ్చేవాళ్ళు ఆ దినాలు ఏం చేసేవాళ్ళంటే డబ్బు బంగారంతో పాటు ఆరోగ్యంగా ఉన్న యవనస్తురాండ్లను కూడా తీసుకొని పోయేవాళ్ళు. తీసుకునే వారికి పనివారుగా దాసులుగా ఉంచుకునేవారు. అట్లా ఈ 4 రాజులు అక్కడ మీరు 14వ అధ్యాయం మొదటి వచ్చి చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 4 రాజులు తర్వాత చదువుకోండి. 4 రాజులు కలిసి ఈ లోతును పనివారిని అతని ఇంటి వారిని తీసుకొని లోతుకున్న యావదాస్తిని తీసుకొని
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సొదొమ రాజులను కూడా తీసిపోయారు. రాజులు పనివారందరిని కట్టగట్టుకొని తీసిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త అబ్రాము చెవులో పడింది. చెప్పండి, త్వరగా చెప్పాలా. ఈ వార్త ఎక్కడ పడింది? అబ్రాము చెవులో పడింది. అయ్యా అబ్రామా అన్నాడు. చెప్పయ్యా, ఎవరు సమాచారం తెచ్చాడు? మీ సహోదరుని కుమారుని ఆ రాజుల్ని అందరిని తీసుకొని ఆ 4 రాజులు ఎత్తుకొని పోయారయ్యా అన్నాడు. మనమైతే ఏం చేస్తామండి? మంచి పని అయింది. ఏమంటాం? మంచి పీడ విరగడైపోయింది. దరిద్రం అంతా పోయింది. వానికి కావాల్సిందే. వాడు నాతో జగడం ఆడతాడా? నాతో జగడం ఆడితే మనం ఎన్నెన్నో మాట్లాడేస్తాం, మనము సంతోషపడతాం హృదయంలో. అయితే అబ్రాహాము అలా చేయలే. 4 రాజులు కలిసి ఈ యొక్క యుద్ధం చేశారు. ఇప్పుడు అబ్రాహాము ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం మీరు చదువుకుంది 314 వచనం 14. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతున తన ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. కొంచెం నెమ్మదిగా చదువుకోండి, కొంచెం జాగ్రత్త చదివితే అర్థమవుతుంది. అయితే చూడండి, ఇక్కడ అబ్రాహాము ఏం చేస్తున్నాడు? 318 మందితో పోయాడు. ఎంతమందితో? 318 మెంబర్స్. వాళ్ళు ఎవరంట? అబ్రాహాము ఇంట్లోనే పుట్టి అబ్రాహాము ఇంట్లోనే పెరిగినారు. ఒక కథ నేను చదివాను ఇలా. అబ్రాహాము ఆస్తి అంట ఈరోజు పొద్దున మనం బయలుదేరితే రేపు సాయంత్రం చేరుతామంట చివరికి. అర్థమైందో లేదో మీకు? ఈరోజు పొద్దున బయలుదేరితే రేపు సాయంకాలానికి అబ్రాహాము ఆస్తి అంచుకెళ్తామంట. ఈ పశువు